విక్రమ్ టీవీకి సబ్స్క్రైబ్ చేయండి. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Please like, share and subscribe to Vikram TV. మీరు చాలా వరకు వెళ్తుంటారు కదా చెకింగ్ అవి వెళ్ళినప్పుడు, అంటే వాళ్ళకు దొరికినప్పుడు వాళ్ళు ఏదైతే తప్పున్నది చేసినప్పుడు ఎలాంటి అంటే హోటల్స్కి వెళ్ళినప్పుడు మీరు చూసేది కామన్ రీజన్స్ ఏముంటాయి సార్, డిఫాల్ట్స్ అన్ని అక్కడ? కామన్ వయలేషన్స్ కనపడేదండి. ఒక ముందు డైరెక్ట్ గా లైసెన్సింగ్ విధానం అది ఆఫీసర్లు వాళ్ళు చూసుకుంటారు, అది పెద్ద లేకపోతే చర్య తీసుకుంటారు. స్టోర్ రూమ్ కి వెళ్తారండి. స్టోర్ రూమ్ లో అబ్జర్వ్ చేసింది ఏంటంటే అక్కడక్కడ కొన్ని ఎక్స్పైర్డ్ ఐటమ్స్ కనపడతా ఉంటాయి. అక్కడక్కడ కాదు, కొందరి దగ్గర బల్క్ గా కూడా కనపడతా ఉంటాయి. అది ఏంటంటే మా ఉద్దేశంలో ఓనర్స్ బిజీగా ఉంటారు. ఓనర్ ఎవరికో ఒక పర్సన్ కి రెస్పాన్సిబిలిటీ అప్ చెప్తాడు, కానీ మీద వీళ్ళకి సరైన కంట్రోల్ లేక, ప్లస్ ఓనర్దే బాధ్యత మెయిన్, వాళ్ళు చూసుకోవాలి కదా. ఇప్పుడు ఇవాళ రేపు చాలా తక్కువ ఖరీదుకి యాప్లు వచ్చేసినాయండి. ఏది సరుకు ఎంత ఉందో మన దగ్గర, ఏ బ్యాచ్ నెంబర్ ఎంత ఉందో, ఏ బ్యాచ్ ఎప్పుడు కొన్నామో ఒక షీట్ తీస్తే వచ్చేస్తుంది. ఆ మాత్రం చూసుకుని ఖాళీ కూడా లేని వాళ్ళు చాలా మంది కనపడుతున్నారు మాకు. ఎందుకంటే ఫస్ట్ కమ్స్ ఫస్ట్ సర్వ్ అని ఉంటదండి ఓ ఫార్ములా. అంటే ముందు వచ్చిన సరుకు ముందు కిచెన్ కి పంపించేయాలి, వెనక వచ్చిన దాన్ని వెనకాల పెట్టాలి, ముందు వచ్చిన దాన్ని రిలీజ్ చేసేస్తా ఉండాలి. అప్పుడే చైన్ కరెక్ట్ గా ఉంటుంది. అప్పుడు ఎక్స్పైరీ ఐటమ్స్ కి ఆస్కారం ఉండదు. అంచేత ఒకవేళ కొన్ని చాలా లైఫ్ తక్కువ ఉన్న బ్రెడ్ లాంటి, కోవా లాంటిది, మిల్క్ ఇలాంటివి కొంత అనుకోకుండా ఎక్స్పైర్ అయిపోతా ఉంటాయి. వాళ్ళు తెచ్చిన అనుకున్నంత కన్జంప్షన్ అవ్వకపోతే ఎక్స్పైర్ అవుతాయి. దానికి ఏంటంటే చిన్నది ఒక వైట్ పేపర్ మీద ఒక ప్రింట్ తీసి నాట్ ఫర్ యూజ్ అని ఆ మూల ఎక్కడో పెట్టేసి, లేదా గూడ్స్ రిటర్న్ టు సప్లయర్ అని ఏదో ఒక ప్లేస్ చిన్నది, జస్ట్ 5x5 feet ఉన్న దాంట్లో చాలండి. 5 feet కూడా అక్కడ 3 feet కూడా సరిపోదు, 3x3 అన్నా సరిపోదు. ఆ జాగ్రత్తలు కూడా తీసుకుంటలేదు. దానికి కూడా ఇన్సిస్ట్ చేస్తున్నది డిపార్ట్మెంట్. అది ఒకటండి అక్కడ జరిగి తప్పు స్టోర్ రూమ్స్ లో. తర్వాత ఫ్రిడ్జ్ లోకి వచ్చేటికి వెజ్ నాన్ వెజ్ కలిపేసి పెడతారు. అది ఒకటి అవాయిడ్ చేయాలి. మేము ఒప్పుకోం కూడా, డిపార్ట్మెంట్ కూడా ఒప్పుకోదు. ఇంకోటి ఏంటంటే కోల్డ్ చైన్ మెయిన్, ఇది మన డీప్ ఫ్రీజర్స్ ఉంటాయి, కోల్డ్ స్టోరేజ్లు ఉంటున్నాయి పెద్దది. ఇప్పుడు ప్రతి వాళ్ళు కోల్డ్ స్టోరేజ్ పెట్టుకుంటారు. అందులో ప్రతిదానికి ఒక సెంటిగ్రేడ్ డిస్ప్లే ఉండాలండి, డిజిటల్ డిస్ప్లే ఒకటి ఉండాలి. అది డిస్ప్లే సరిగ్గా అక్కడక్కడ ఫెయిల్ అవుతుంది కాబట్టి డిస్ప్లేని కూడా ఇన్సిస్ట్ చేస్తున్నారు. అంతకన్నా ముఖ్యం ఏంటంటే పూర్తిగా తయారు చేసిన పదార్థం ఏది కూడా ఫ్రిడ్జ్ లో పెట్టడానికి లేదు. అది మా ఫుడ్ సేఫ్టీ వారు ఎక్కడికి వెళ్ళి కనిపించినా ఇమీడియట్ గా దాన్ని డిస్కార్డ్ చేసేస్తారు. వాళ్ళు ఎదురుకుండా వీడియో తీస్తారు, ఫోటోలు తీసి. సెమీ ప్రిపేర్డ్ అంటే కొన్ని తయారు చేసి పెట్టుకోక తప్పదు. కోటింగ్ చేసిన చికెన్ అవి కూడా అవి పెట్టుకుంటారు కదా. మ్యారినేటెడ్ కొన్ని ఉంటాయి. ఆ ఐటమ్స్ ఏంటంటే 24 hours లైఫ్ ఉంటుంది. కొన్నిటికి 36 లేదా కొన్నిటికి 12 hours ఉంటుంది. దానికి అక్కడ స్టిక్కర్ ఉండాలండి చిన్నది. ఈ రోజు 7వ తారీఖు 4 గంటల నుంచి 24 hours అంటే బెస్ట్ బిఫోర్ 8వ తారీఖు యూజ్ బై అని, యూజ్ బిఫోర్ లేకపోతే 7 PM టైమింగ్. దాని టైమింగ్ స్పెసిఫిక్ గా ఉండాలి. అది లేకపోతే కూడా ఇప్పుడున్న ఇన్స్పెక్షన్స్ లో ఇమీడియట్ గా నేను చెప్పిన అన్ని వయలేషన్ కింద ట్రీట్ చేస్తూ నోటీసు వారికి ఇన్స్పెక్షన్ రిపోర్ట్ ఇన్స్పెక్షన్ రిపోర్ట్ వాళ్ళు ఎదురుకుండా సంతకం పెట్టి తీసుకుంటారు. తర్వాత నోటీస్ కూడా ఇస్తారు. వాళ్ళు రెక్టిఫై చేసుకోవాలి. ఇమీడియట్ గా రెక్టిఫై చేసుకుని ఇచ్చేస్తే అక్కడతో ఉండదు. ఆ తప్పు రిపీట్ అవ్వకుండా ఉండాలండి. ప్లస్ ఈ డస్ట్ బిన్స్ కొన్ని చోట్ల ఏంటంటేనండి దానికి మూత పెట్టరు. మొత్తం హౌస్ ఫ్లైస్ అంటే ఇవన్నీ చిన్న పొరపాట్లు. దీని వల్లే ఎక్కువగా ఫుడ్ కంటామినేట్ అయ్యి ఆస్కారం ఉంది. ఇందులో ఏగ వాళ్తుంది, ఇది వెళ్ళి మళ్ళీ ఫుడ్ మీద వాళ్తుంది. తయారు చేసినట్ల మీద అప్పుడు తయారు చేసినట్ల మీద మూతలు ఉండాలి. దీని మీద మూత ఉండాలి. ఎక్కువగా సిటీలో వచ్చి ఈ మధ్యన వచ్చి కంప్లైంట్లు కాక్రోచెస్ ఎక్కువ వస్తున్నాయి. కాక్రోచెస్ ఎక్కువ వస్తున్నాయి అంటే పెస్ట్ కంట్రోల్ జనరల్ గా ప్రతి వాళ్ళు పీరియాడికల్ గా ఎక్కువ మంది జనరల్ గా చేపిస్తారు. కానీ ఒక్కొక్కసారి ఏమవుతుంది అంటేనండి, పెస్ట్ కంట్రోల్ ఈ రోజు చేస్తే ఆ పెస్ట్ వల్ల ఏమవుతుంది, ఆ కెమికల్ వల్ల దానికి ప్యారలైజ్ అయిపోతాయి. మన కాక్రోచెస్ కొన్ని చచ్చిపోతాయి, కొన్ని మరుసటి రోజు చచ్చిపోతాయి, కొన్ని ఇంకా కొంచెం బతికుంటే ఎప్పుడో పైన ఎక్కడో ఎలాడతానో పక్కన ఎక్కడో అలా వచ్చి చచ్చిపోతాయి. అవి పడే ఆస్కారం ఉంది. అలాంటివి కూడా జాగ్రత్తలు. పెస్ట్ కంట్రోల్ చేసిన 1 day 24 hours చాలా జాగ్రత్తగా ఉండాలండి. ఏదో ఒకటి వచ్చి అక్కడెక్కడ ఎందులో పడి చచ్చిపోయి పైనుంచి పడిదో కింద నుంచి పడిదో ఉంటుంది ఆస్కారం. అవి కూడా కొంచెం ఎక్కువగా వస్తున్నాయి. ఆ జాగ్రత్త కూడా తీసుకోవాలి. పెస్ట్ కంట్రోల్ వరకు చేపిస్తున్నారు, కానీ చేయించినాక వచ్చి ప్రాబ్లం అని మా అబ్జర్వేషన్. ఓకే.